కొండా సురేఖ సీతక్కలతో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి విభేదాలు అంటూ వారం రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. మేడారం పనులకు సంబంధించిన కాంట్రాక్టుల విషయంలో విభేదాలంటూ జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు సీతక్క పొంగులేటి. వాళ్ళేమంటున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ ద్వారా తెలుసుకుందాం. వరంగల్ పర్యటన ముగిసిన అనంతరం ఇద్దరు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అట్లాగే సీతక్క గారు ఇద్దరు కూడా హైదరాబాద్ చేరుకున్నారు. మేడం చెప్పండి, నిన్న మొన్నటి నుంచి వస్తున్న వార్తలు మీరు చూస్తున్నారు, అసలు ఎందుకు జరిగిందంటారు ఇదంతా కూడా? మీరు కంప్లైంట్ చేస్తారు? నేను కంప్లైంట్ చేయలేదు, ఏం చేయలేదు. నేను ఆల్రెడీ స్పష్టత ఇచ్చాను. మాకు కంప్లైంట్ ఒకటే కంప్లైంట్, మాకు వర్క్ కంప్లీట్ కావాలనే కంప్లైంట్, అంత ఏముండదు. ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారంటే? మీడియాలో ఎట్లా వచ్చింది నాకు తెలియదు, నేను అంత తీసుకోలేను. నా పేరు నిన్న మహేష్ గౌడ్ గారు సీతక్క కూడా చెప్పిందంటే నేను వెంటనే క్లారిటీ ఇచ్చాను. మీడియాలో వచ్చే కథనాల గురించి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలనేది నేను పిసిసి అధ్యక్షుడిని చెప్పాను తప్ప వేరే కంప్లైంటే లేదు. మాకు పని కావడం ఇప్పుడు మా మీద ఉన్న పని. మీరు ముందు నుంచి కూడా అక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు, మీరు మానిటర్ చేస్తున్నారు. మీరు ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి, ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, ఎట్లా ఉంది మీ ముగ్గురు మధ్య కోఆర్డినేషన్? బయట వచ్చే వార్తల మధ్య సంబంధం ఎట్లా? మాకు ఆయన అన్న, మేమిద్దరం చెల్లెల్లాగా ఉన్నాం, అంతే, వేరే ఏం లేదు. ఎవరు మధ్యలో ఎవరు క్రియేట్ చేసారో తెలియదు, కానీ అయితే అంత రాను. అందరి లక్ష్యం సమ్మక్క సార్లమ్మ దీవెనలతో ఆ పని కంప్లీట్ చేయాలన్నదే సీఎం గారి లక్ష్యం, మా అందరి లక్ష్యం. వారి మీద ప్రధాన బాధ్యత పెట్టడం జరిగింది. అనుభవజ్ఞుడు చేయగలుగుతాడు అనే ఉద్దేశంతో నా మీద పెడితే నేను చేయలేను. వాస్తవం అది కూడా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ ఉన్నా కూడా వారు చేయగలుగుతారనే ఉద్దేశంతో మేమందరం, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నాడు, అనుభవం కూడా ఉంది కాబట్టి వారి ద్వారా అయితేనే మాకు సులభంగా అవుతుంది, పని కూడా ఫాస్ట్గా అవుతుంది. రైట్, పొంగులేటి గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏంది, ఎక్కడ స్టార్ట్ అయింది ఈ మొత్తం వ్యవహారం అంతా? ఏమనుకుంటున్నారు? నేను, గౌరవ ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్, మా సహచర ఆడబిడ్డలు, పార్లమెంటు సభ్యులు, ఇతరత్ర అందరం ఒకే తాటి మీద ఉండబోతాం. ఈరోజు జరిగిన సమీక్షకు కూడా కొండా సురేఖ గారు రాకపోవడం, మీ సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నారు అక్కడ, దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి కూడా రాకపోవడం పైన కూడా అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు మన కళ్ళు చూసే కళ్ళను బట్టి మన ఆలోచనలకు అనుగుణంగా దాన్ని చిత్రీకరించుకోవటం, ఊహించుకోవటం సర్వసాధారణం. ఇప్పుడు అనేక సందర్భంలో ఏ శాఖకు సంబంధించిన మంత్రులు ఆ శాఖలు రాని సందర్భాలు కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వేరే ప్రోగ్రాంలో ఎంగేజ్ అయి ఉంటారు. దాన్ని ఒక అభూతి కల్పనలా చూపించడం అనేది తప్పు. సురేఖక్క కానీ, సీతక్క కానీ, సహచర మంత్రులమంతా కానీ ఈ ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ సూచనలు చేసినా, శాఖలే కాదు, నా శాఖకు సంబంధించింది అవసరమైతే ఇంకొకళ్ళని పోయి నువ్వు ఈ పని చూడమని అంటే చూస్తారు వాళ్ళు పోయి. ఆ చూసేటప్పుడు శ్రీనివాసరెడ్డి గారు లేరు, ఆ మంత్రి పోయి చూసేయండు. అక్కడ అటువంటి విభేదాలు ఈ జాతీయ పార్టీ అనే కాంగ్రెస్ పార్టీలో, ఈ ప్రభుత్వంలో ఉండవు. మీ మీద ఫిర్యాదులు చేశారు అని నిన్నటి వరకు వార్తలు వచ్చాయి. మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా కొండా సురేఖ గారితో? ఏమన్నారు అసలు మీకు తెలిసిన క్లారిటీ? అంటే ఫిర్యాదులు చేస్తారని నేను అనుకోవటం లేదు. అది అభూత కల్పనని మరీ చెప్తున్నాను. ఇక అటువంటిప్పుడు డెఫినెట్గా నేను, మా ఇద్దరం అక్కతో మాట్లాడాం. ఆల్రెడీ ఫ్రీ ఎంగేజ్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్న, రేపు రాలేను నేను అంటే మీడియాలో అభూత కల్పన ఆల్రెడీ ఇట్లా జరుగుతుంది కదని అంటే ఎవరేమనుకుంటే అన్న, మన మనసులో స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఎవరేమనుకున్నా అవన్నీ ఈ ప్రభుత్వంలో కానీ మేము కానీ లెక్క పెట్టేది ఉండదు. రైట్, మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు కానీ ఎలాంటి గ్యాప్ కానీ లేదు, కేవలం ఇది ప్రచారాలు మాత్రమే, అభూత కల్పనలు అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అట్లాగే మంత్రి సీతక్క చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరికృష్ణతో కలిసి ప్రభాకర్, TV9.